అమ్మ ప్రైజ్లాడమ్మా. ప్రైజ్ ది లార్డ్ సుకన్య. బైబిల్ చదువుతున్నారమ్మా? అవునమ్మా, బైబిల్ చదువు. అయితే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందమ్మా. అప్పు తీసుకోవడం వలన తప్ప అమ్మా? ఎవరన్నారు తప్పనన్నారా? అవునమ్మా. అప్పు తీసుకోవటం ఏమాత్రం తప్పులేదమ్మా. నిన్ను అప్పు అడుక్కోరు వారికి ఇమ్ము అని మాత్రమే ఉంది దేవుని వాక్యంలో. అయితే అప్పు అడిగే ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అక్కడ మనం కూడా అక్కడ జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అవసరతలు ఉన్న వారికి ఎవరికైనా ఇవ్వటం తప్పులేదు, ఇవ్వచ్చు. కానీ వాళ్ళు మళ్ళీ ఇచ్చివేసే కేటగిరీ వాళ్ళేనా, ఇచ్చేస్తారా మళ్ళీ మనకి, నమ్మకస్తులేనా అన్నది మనం ఫస్ట్ గమనించుకోవాలి. నిజంగా అవసరతలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. వారు నిజంగా అప్పు ఎంతో అవసరతలు ఉండి అడుగుతారు. అడిగినప్పుడు మనం ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు తీర్చివేసే బాధ్యత వారి మీద ఉంది. భక్తిహీనులు అయితే అలా చేయరు. భక్తిహీనులు అప్పు చేస్తారు కానీ వాళ్ళు తీర్చకుండా ఉంటారు. చక్కగా అడిగినప్పుడు మనం ఇస్తాము, వాళ్ళు తీసుకుంటారు. కానీ తర్వాత ఇంకా వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చేస్తారనమాట. మనం ఎంత ఫోన్ చేసినా వాళ్ళు ఎక్కరు. ఇంకా ఎక్కడ అడుగుతాము అని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళు ఎగ్గొట్టే బాపతే అనమాట వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి మనం జాగ్రత్తగా ఎవరు నమ్మకస్తులో ఎవరికి ఇవ్వచ్చు అనేది మనం యోచించుకుని అప్పు ఇవ్వటంలో తప్పులేదమ్మా. అప్పు ఆర్థిక అవసరతలు అనేవి చిన్నవాళ్ళకి ఉంటాయి, పెద్దవాళ్ళకి ఉంటాయి. ఎవరికైనా ఒక్కోసారి అవసరం అనేది వస్తుంది. ఎవరైనా అప్పు చేస్తారు, చాలామంది చేస్తారు, దానిలో తప్పులేదు. అప్పు తీసుకోవచ్చు కానీ అప్పు తీసుకున్న అప్పును తీర్చేసే వారంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మనం కుటుంబాల్లో చూసుకున్న అవసరతను బట్టి అప్పులు చేసే వాళ్ళు ఉంటారు. రాష్ట్రపరంగా రాజకీయంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచే వాళ్ళు ఉంటారు. దేశపరంగా అప్పులు చేసి దేశాన్ని అప్పులు పాలు చేసే వాళ్ళు ఉంటారు. అన్ని రీతులుగా డబ్బు అవసరత అనేది అందరికీ ఉంటుంది. అది మనం జాగ్రత్తగా మనం ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో యోచించుకుని ఇస్తే దానిలో తప్పులేదు. కొంతమంది దుర్వినియోగం చేయటానికి, లేకపోతే ఏదో త్రాగటానికో, లేకపోతే ఇంకొక అనవసరమైన విషయాల కోసం అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం జాగ్రత్త పడి ఈ ధనం నిజంగా అవసరత కోసమేనా, లేకపోతే ఒకవేళ వాళ్ళ త్రాగుడు కోసం, లేకపోతే వాళ్ళ జోదం కోసం అడుగుతున్నారా, లేకపోతే వాళ్ళ అనవసరమైన ఖర్చులు వారు విపరీతంగా పెట్టడానికి వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారా, నిజంగానే వాళ్ళ అవసరతలో ఉన్నారా అనేది మనం గమనించుకుని ఇవ్వచ్చు. ఒకవేళ నువ్వు ఫ్రీగా అంటే పేదవారికి సహాయం చేసేటప్పుడు ఏమీ ఆశించకుండా కొంత ధనాన్ని మనం సహాయం చేయొచ్చు, మనం చేయాలనుకుంటే. ఒకవేళ మనం అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు తిరిగి ఇస్తారనే యోచనతోనే మనం ఇస్తాం కదా వాళ్ళకి. అప్పుడు ఏంటంటే ఎవరికి అప్పు అడిగితే ఇవ్వమని వాక్యంలో ఉంది కదా అని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చివేయటం కాదు మనం. అందుకని ఏంటంటే మనం కూడా అప్పిచ్చేటప్పుడు కొంచెం జ్ఞానం కలిగి అందుకని మనం కూడా అప్పిచ్చేటప్పుడు జ్ఞానం కలిగి వివేకం కలిగి వీళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసి నమ్మకస్తులైతే కనుక ఇవ్వచ్చు. అవునమ్మా. అందుకని అప్పు చేయటం మాత్రం ఎంత మాత్రం తప్పు లేదు. అప్పు తీసుకున్నప్పుడు మనం ఇచ్చివేసే బాధ్యత మాత్రం మన మీద ఉంది. అవునమ్మా. భక్తిహీనులైతే మాత్రం అప్పు చేసి తీర్చరు. అవును. అందుకని వాళ్ళు భక్తిహీనంగా ఉన్నారా, లేకపోతే నిజంగానే మంచి వాళ్ళేనా, నమ్మకస్తులేనా అనేది మనం గమనించుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా, నాకు అర్థమైనట్లు చెప్పినందుకు థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ది లార్డ్.